అదేమిటో త్వరగా చెప్పు. తప్పకుండా, అది చాలా పెద్ద. మీరా మోనా, ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం అయింది. నాకు మీ సహాయం కావాలి. వస్తున్నా. చెప్పండి చెప్పండి, ఏ విషయమైనా చెప్పండి. ఈ రోజు నా పుట్టినరోజు, ఆసక్తికరమైన విషయం చెప్పండి. అలాగే అలాగే, మీరు చెప్పినట్టుగానే ఆసక్తికరమైన విషయంతో వస్తాం. వెళ్ళొస్తాం. నాకు బాగా ఆకలేస్తోంది. తినడానికి ఏదైనా తీసుకురమ్మంటావా? నాకు ఏదైనా మంచి రసంతో ఉండే పండుని తినాలని ఉంది మౌగ్లీ. ఓ, అయితే కాస్త తేనె తీసుకురమ్మంటావా? వద్దు, నాకు ఇంతవరకు దొరకని చక్కని రసంతో కూడిన మామిడి పండు దొరికింది. ఆహా! అది నా మామిడి పండు. ఇందాక నీది, ఇప్పుడు నాది. అరే, ఇంకొక పండు కూడా లేదు. ఆగు, నిన్నే పిలుస్తున్నాను. ఆగు బలు, నేను వస్తున్నాను. మాషాకి మతి పోతుంది. ఇది తనకే చెందాలి, ఎందుకంటే ఏడాది పొడుగు నాకు ఆహారం పెడతానంది. దీన్ని ఇప్పుడు ఎవరు తీసుకెడతారు? నేను. జాగ్రత్త. ఆపండి, దీన్ని మీరిద్దరూ కలిపి తీసుకుని వెళ్ళండి. రంగు, దాన్ని నాకిచ్చేయి. చూడు మాషా, ఈ ఏడాది నీ పుట్టినరోజుకి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇస్తున్నాను. నువ్వు నాకు అదేమిటో త్వరగా నాకు ఇచ్చేసేయండి. నువ్వు దాన్ని కింద పడేస్తావు, జాగ్రత్త. మీరిద్దరూ ఇక ఆపుతారా? మీరా, ఈ పక్కకు వచ్చి నువ్వు ఆ కొబ్బరికాయని పగలగొట్టు. నువ్వు దాన్ని తినలేవు. అయినా నన్ను ఎవరు ఆపగలరో చెప్పు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మాషా. నాదే నాదే నాదే, నాకే సొంతం. అది నా మామిడి పండు. కాదు, ఇది నా మామిడి పండు. ఆ మామిడి పండులో ఏదో మెరిసే వస్తువు కనపడిందేమిటి? ఆ మామిడి పండు నాకే సొంతం. నాకు కావాల్సిందే ఆ మామిడి పండు కాదు, ఆ మరకతమణి. ఆపండి, రాజావారి ఆస్థానంలో కల్లా విలువైనటువంటి మరకతమణి అదే. అది నాకు కావాలి. మౌగ్లీ, సాయంత్రంలోగా నువ్వు దానిని కనిపెట్టి తీసుకుని రావాలి. అప్పటి వరకు నేను ఈ కార్యక్రమాన్ని ఆపుతాను. ఒకవేళ ఆ మరకతమణి దొరక్కపోతే నువ్వు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ పైన నీ ఇష్టం బలు. నువ్వు కంగారు పడుకు బలు, నేను చీకటి పడేలోపు తీసుకొస్తా. రంగు, వెనక్కిరా. దాంట్లో మాషాకి సంబంధించిన మనీ ఉంది. నువ్వు నన్ను మోసం చెయ్యలేవు. నా మామిడి పండు కోసమే నువ్వు వస్తున్నావు. ఇప్పుడు నేను కాసేపు విశ్రాంతి తీసుకునే సమయం. ఇప్పుడు దీంతో నన్ను ఏం చేయమంటావు మాషా? నువ్వు నా పుట్టినరోజు నాడు తప్పు చేశావు కాబట్టి నాకు జీవితాంతం సేవలు చెయ్యాలి. కానీ నా పండు సంగతి ఏంటి? నాకు ఆకలేస్తోంది. ఆ మరకతమణి దొరికితేనే నీకు ఆహారం. వెళ్ళి దాన్ని వెతుకు. వెళ్ళి మంచి పళ్ళు పట్టండి, నాకు ఆకలేస్తోంది. అదైపోయాక రాత్రి నా పుట్టినరోజు వేడుకకు ఇంకొన్ని పళ్ళు సేకరించండి. ఎలా ఉన్నావు మౌగ్లీ? నేను నీతో రానా? ఇప్పుడేం వద్దు డౌజీ, నేను వెంటనే రంగుని కనిపెట్టాలి. దాగుడు
అవి నీ కోసం కాదు. నువ్వు ఆ మరకతమణిని తిరిగి ఇచ్చిన తరువాత నీకు తినడానికి ఏమైనా ఇస్తాను. మళ్ళీనా? ఈ మామిడి పండు కోసం ఇప్పుడు ఇది వచ్చింది. నన్ను వదిలే, నేను త్వరగా వెళ్ళాలి. నన్ను క్షమించి మౌగ్లీ, తనని ఆపలేకపోయాను. కంగారు పడుకో, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఆ గుహ చూసావా? మాషా, ఏంటి? వాళ్ళు చాలా నీరసంగా కనిపిస్తున్నారు. నేను వాళ్ళకి సహాయం చేయనా? నీ ఆలోచన చాలా బాగుంది బలు. సరే విసురు. నన్ను ఒంటరిగా వదిలే డౌజీ. నీకు ఒక చక్కని ప్రదేశం చూపిస్తాను. అక్కడ నువ్వు ప్రశాంతంగా ఈ పండు తినొచ్చు. నిజంగానా? నీకు ఈ మామిడి పండు వద్దా? అది ఒక గుహ. అక్కడ చల్లగాను ఉంటుంది, నిన్నెవరూ ఇబ్బంది పెట్టరు. ఇప్పుడు నేను పట్టుకున్నాను. నేను నీకు ఈ మామిడి పండు ఇవ్వను. నాకు కావాల్సింది ఆ మరకతమణి. అరే రంగు, జాగ్రత్తగా చూసుకో. వద్దు, నన్ను వదిలే, నన్ను వదిలే, నన్ను వదిలే. అబ్బా, ఇప్పుడు నీకు సంతోషమేనా? ఈ మామిడి పండు ఎవరికీ కాకుండా పోయింది. అబ్బా, సూర్యాస్తమయం అయిపోతుంది. దాన్ని త్వరగా సాధించాలి. త్వరగా లే, నిద్రపోకు. నన్ను లేపకు, మంచి నిద్రలో ఉన్నాను. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపో. ఇంకాస్త బాగా చెయ్యి. ఓ, ఇది బాగుంది. చీకటి పడుతుంది కదా, వాళ్ళు ఏ సమయంలోనైనా ఇక్కడికి చేరుకోవచ్చు. ఎందుకంత గట్టిగా పడుతున్నావు? నెమ్మదిగా పట్టు. మౌగ్లీ, నీ ఆలోచన పనిచేస్తుందనుకుంటున్నావా? నాకు నీ సహాయం కావాలి డౌజీ, కానీ ఎలాగైనా లేపాలి. తనని ఆ చెట్టు దాకా తీసుకువెళ్ళాలి. నువ్వు చెప్తున్నావు కదా, సరేలే, నేను ప్రయత్నించి చూస్తాను. నువ్వు ఎందుకు నన్ను నిద్ర లేపావు? కృతజ్ఞతలుగా. నీకెలాగో మామిడి పళ్ళు అంటే నచ్చవు కదా. ఈ పండు మాత్రం చాలా బాగుంది. మరకతమణి దొరకలేదు కాబట్టి నిన్ను నేను ఇప్పుడు శిక్షించకుండా వదిలిపెట్టను. ఆగండి, నేను తీసుకొచ్చేసాను. దీనికేం అవ్వలేదు. ఏది ఏమైనా మొత్తానికి నువ్వు దాన్ని సంపాదించి తెచ్చావు. నువ్వు నీ చిన్న స్నేహితుడు ఎంతో కష్టపడి మరకతమణిని సాధించారు. అయితే మనం నాట్యం చేద్దామా? ఇప్పుడు కాదు, ఇప్పుడు నాకు విపరీతంగా ఆకలేస్తోంది. నాకు కూడా. నా పళ్ళని మీరు దొంగతనంగా తింటున్నారా? అబ్బే, అదేం లేదు. మేం దొంగల కాదు. ఏమంటున్నావు? అది మేము అసలు ఈ పుట్టినరోజున నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగానూ ఉంది. మీకేం కావాలో తినండి, ఇంకా సంబరాలు మొదలయ్యాయి. నువ్వు అడిగిన పువ్వు ఇదేనా? అవును, మనకు కావలసినవి అవే.
జ్వరాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. ఇంతకు ముందెప్పుడైనా ఇటువంటి దానిని చూసావా బలు? ఇది కాషాయం రంగులో ఉంది. చాలా కాలంగా గడ్డ కట్టుకుపోయిన చెట్టు విత్తనం ఇది. దీన్ని మనం ఇక్కడే వదిలేయకపోతే మనకు సమస్యలు ఎదురవుతాయి. ఎందుకు? ఎందుకంటే మనకంటే ముందు తరంలో జీవించిన జంతువుల యొక్క శక్తి ఇందులో దాగి ఉందని ప్రతి ఒక్క జంతువు ప్రగాఢంగా నమ్ముతుంది. అన్ని జంతువుల యొక్క శక్తి అందులో దాగుందా? అంటే ఇది ఎవరికి దొరికితే వాళ్ళు శక్తివంతులు అవుతారా? ఎందరో గొప్పవాళ్లు అది నిజమని చెప్పారు. ఆ మాటని ప్రతి జంతువు ఈనాటికి నమ్ముతుంది. దాన్ని పొందడానికి ఎంత సాహసమైనా చేస్తాయి. అద్భుతం! ఈ విషయం ఒకరికి చెప్తే సంతోషిస్తారు. నిజంగానా? ఒకవేళ ఆ రాయి నా చేతికి దొరికితే నా శక్తి మరింత రెట్టింపు అవుతుంది. అప్పుడు నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఆ తర్వాత ఈ అడవికి ఎదురులేని రాజు నేనే. అయితే ఆ తరువాత నేనే యువరాజునవుతా. ముందు ఎలాగైనా వెళ్ళి ఆ రాయిని తీసుకురా. వెళ్ళు. దాన్ని ఇంకా నీ దగ్గరే ఎందుకు ఉంచుకున్నావు మౌగ్లీ? దానివల్ల సమస్యలు ఎదురవుతాయని చెప్పాను కదా. దొంగిలించబడినా పర్వాలేదు, కానీ దాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదనేదే నా ఉద్దేశం బలు. పూజ్యశ్రీ మహారాజా వారు షేర్ ఖాన్ గారు మిమ్మల్ని అందరినీ సమావేశానికి ఆహ్వానించారు. చూడండి, ఇప్పుడు మీరు చూసిన ఈ రాయి నా చేతికి దొరకడం వల్ల ఈ అడవిని పరిపాలించే ఎదురులేని రాజుగా ఎన్నుకోబడ్డాను. మీరేమీ భయపడకండి. నన్ను ఆశ్రయించిన వారికి నేనెప్పుడూ మంచే చేస్తాను. నా ఆజ్ఞకి కట్టుబడితే మీకు ఏ లోటు రానివ్వను. అయితే తినడానికి మంచి మంచి పళ్ళిస్తారన్నమాట. తప్పకుండా. అడగకుండానే ఇంకా ఎన్నెన్నో ఇస్తాను. నేను నా ప్రదేశంలోనే వేచి ఉంటాను. మీరు ఎలాగైనా ఆ మౌగ్లీని పట్టుకొని నా దగ్గరికి తీసుకురండి. అప్పుడు మీకు తగిన మూల్యం చెల్లిస్తాను. నన్ను యువరాజును చేసిందే చాలు, అంతకన్నా బహుమతి ఇంకేమీ అక్కర్లేదు. ఆ మౌగ్లీని పట్టుకోవడానికి నువ్వు కూడా వెళ్ళి వాళ్లకు సహాయం చేయి. నా వెనక ఉండి ఏం చేస్తావు? బలు, ఎవరు షేర్ ఖాన్ శక్తివంతుడన్న విషయాన్ని నమ్మట్లేదు. అది నిజమేగా? నువ్వేమంటావు? పూర్వీకుల మాటల్ని నమ్మేవాళ్ళు ఇంకా ఉన్నారు. అది షేర్ ఖాన్ దగ్గర ఉన్నంత వరకు నీకు ప్రమాదమనే చెప్పాలి. అందుకని నువ్వు మరుగున ఉండాలి. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. మౌగ్లీ ఇక్కడే ఉన్నాడు. దాన్ని ఎలాగైనా సంపాదిస్తాను. దాన్ని జలపాతంలో విసిరేస్తాను. మౌగ్లీని పట్టుకోవడానికి నేను సహాయం చేస్తాను. షేర్ ఖాన్ దగ్గర బహుమతి నువ్వే తీసుకో. వాడిని అంతం చేస్తే చాలు. ఒకవేళ వాడికి ఆ రాయి కావాలి అనుకుంటే ఖచ్చితంగా షేర్ ఖాన్ దగ్గరికి రావాల్సినదే. నువ్వా మౌగ్లీ? ఈ
ఈసారి నువ్వు తప్పించుకోలేవు. మనం మళ్ళీ కలుద్దాం షేర్ ఖాన్. తప్పించుకున్నాడు. సరే నేను వెళ్ళొస్తాను, సమయం అయిపోతుంది. వస్తున్నాడు, సిద్ధంగా ఉండు. నిన్ను పట్టుకున్నా. ఆగాగు యువరాజు, నేను కూడా వస్తున్నాను. నువ్వు నన్ను వదులు. అదిగో మౌగ్లీ తప్పించుకుపోతున్నాడు, త్వరగా వదులు. నా వల్ల కాదు, నేను ఇరుక్కుపోయాను. ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? వాణ్ణి పట్టుకునే దమ్ము లేదు మీకు. దొరికింది. ఎవరో చెప్పిన మాటల్ని పట్టుకొని మనం మౌగ్లీకే ఎదురు తిరుగుతామా చెప్పండి? తను మనందరికీ స్నేహితుడు. షేర్ ఖాన్ మీద భయం కన్నా మన స్నేహం మిన్నా అనే విషయం మీరు తెలుసుకోండి. ఇది పనికొస్తుంది అనుకుంటా. ఏంటి మీరు చేస్తున్న పిచ్చి పని టొబాకీ? నువ్వు నా చేతికి చిక్కావు మౌగ్లీ. మర్యాదగా ఆ రాయిని తిరిగిచ్చేయి. నా మీద ఎక్కు కూర్చో మౌగ్లీ. మనం జలపాతం దగ్గర కాపు కాద్దాం. ఖచ్చితంగా వాడు అక్కడికి వస్తాడు. నీకు కృతజ్ఞతలు. కృతజ్ఞతలు నాకు కాదు, నీ స్నేహితుడు బలువుకి చెప్పు. నీకు సహాయం చేయమన్నది అతనే. చెప్తాను. అంతకంటే ముందు నేను జలపాతానికి వెళ్ళాలి. అక్కడ దీన్ని ఎవరికంటా పడకుండా విసిరేస్తాను. దొరికింది. వీలైతే నన్ను పట్టుకోండి. మనం ఎలాగైనా తనని పట్టుకోవాలి. నువ్వేం చేస్తావు? దిక్కులు చూస్తావా? నీకు ధైర్యం ఉంటే ముందుకు దూకి నా దగ్గరికి రా షేర్ ఖాన్. నువ్వు నన్నే ఎదిరించేంతటి వాడివా? దీన్ని వీక్షించడానికి ప్రేక్షకులు వచ్చేసారు. సబాష్. దీన్ని నేను నీటిలోకి విసిరేసేది ఇక్కడ ఉన్న అందరూ ప్రత్యక్షంగా చూడొచ్చు. నేను సరిగ్గా పట్టుకోలేకపోతున్నాను. నువ్వు దాన్ని కింద పడేస్తే తప్ప గట్టిగా పట్టుకోలేవు షేర్ ఖాన్. దాని వల్ల నీ శక్తి పెరగదు, నీకున్న శక్తి క్షీణిస్తుంది. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. ఈ రాయి ఉంటే నా శక్తి రెట్టింపు అవుతుంది. ఇంకా రాయి నిన్ను కాపాడుతుందని నువ్వు నమ్ముతున్నావా? నేను మీ అందరినీ ఇక్కడికి తీసుకురావడానికి గల కారణం ఏమిటంటే మూఢనమ్మకాలతో ఎవరూ శక్తులు పొందలేరని నిరూపించడానికే. ఇక దానివల్ల ఎటువంటి సమస్యలు రావని నేను అనుకుంటున్నాను. అది ఏ చేపకు దొరుకుతుంది. అయితే అవే గొప్పవని అవి అనుకుంటాయి. అటువంటి మూఢనమ్మకాలతో బతికేవి ఆ చేపలు కాదు, ఇదిగో ఇలాంటి వాళ్ళు. ఒక యువరాజు ఎదురుగా అలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం మౌగ్లీ? ఎప్పటికైనా నిజం గ్రహించు. శక్తివంతమైన రాజులు లేరు, వాళ్ళకి అనుచరులైన యువరాజులు లేరు.